హాయ్ వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. నేను విష్ణుప్రియ. ఈరోజు మనం స్పెషల్ గెస్ట్ని కలవబోతున్నాం. స్పెషల్ అని అంత స్పెషల్గా చెప్పామేంటి అనుకుంటున్నారా? మనం చాలా మూవీస్లో మదర్ క్యారెక్టర్స్ చూసాం. చూసామండి మదర్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? కానీ మనం చూసిన మదర్ క్యారెక్టర్స్లో వెంటనే మనల్ని క్యాప్చర్ చేసి అలానే మన అటెన్షన్ తీసుకునే మదర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలా అటెన్షన్ తీసుకునే మదర్స్లో సో స్వీట్, సో బ్యూటిఫుల్ మదర్ని ఇప్పుడు మనం కలవబోతున్నాం. ఆవిడెవరు ఇదంతా అని అనుకుంటున్నారు కదా? వద్దు, ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు, నేనే చెప్పేస్తాను. సంధ్య గారు. సంధ్య గారు అని చెప్పడం కంటే మనం అర్జున్ రెడ్డి గారి మదర్ అని చెప్తే బాగా అర్థమవుతుంది. ఇంకా మర్యాద రామన్నలో కూడా మనం సంధ్య గారిని చూసాం. ఇప్పుడు సంధ్య గారు మన ముందున్నారు. మేడంతో మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ విష్ణుప్రియ. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చూడటానికి చాలా స్వీట్గా, చాలా క్లాసికల్గా కనిపిస్తారు. అంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మదర్ అంటే ఇక సంధ్య గారే అని అంత క్లాసికల్గా కనిపిస్తారు. ఫస్ట్ అదే చెప్పండి, మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి మాకు. బ్యూటీ సీక్రెట్ అంతా మీ మూలంగానే. యంగ్స్టర్స్ మీతోటి కలిసి మీరు కూడా మంచి ఎనర్జెటిక్గా, అంటే చాలా ఎనర్జీ షేర్ చేస్తారు కదా నాతో. సో అట్లా అంటే నేను సంథింగ్ ఆన్ ద మూవ్ లాగా. మీరు నెక్స్ట్ జనరేషన్స్తో బాగా ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మీరు కూడా అంతే స్వీట్గా, అంతే ఎనర్జెటిక్గా, చక్కగా కనిపిస్తారు. అట్లా నాది షార్పన్ అయిపోతుంది మాట. థ్యాంక్స్ టు ఆల్ ది యంగ్ పీపుల్. అవును 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 అవును. నేను చేశాను. జస్ట్ మర్యాద రామన్న చేసే ముందు మూవీ వేదం. ఓకే. సో వేదంలో చాలా క్యాజువల్గా కనిపిస్తాను అందులో. అంటే ఒక మామూలుగా మోడర్న్ మదర్ లాగా, ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ అందులో. సో ఎప్పుడైతే కృష్ణను చూసారో ఈవిడ సరిగ్గా సూట్ అవుతుంది, సో ఈవిడే చేయాలి అని ఆయన చాలా వేదంలో మంచి మదర్గా చేశాను కదా. సో ఆ రోల్ చాలా నచ్చింది. ఎక్కువ యూత్ తోటి చాలా బాగా కనెక్ట్ అయింది అది, ఆ పర్టికులర్ క్యారెక్టర్. సో దానికి నెక్స్ట్ టోటల్ కాంట్రాస్ట్. అదే అప్పటి వరకు మేము చూసింది వేరు, మీరు మర్యాద రామన్నలో వేరు, కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. బట్ మీరు దాన్ని తీసుకునేటప్పుడు, అంటే ఆ స్టోరీ విన్నప్పుడు ఓకే అని చెప్పడానికి ఏమన్నా డౌట్ పడ్డారా? లేదు లేదు, నేను సినిమా ఇండస్ట్రీకి కొత్త. పైగా నాకు నేను ఎనీ రోల్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ మాట. అందులో రాజమౌళి గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారంటే వెరీ హ్యాపీ. సో చెప్పారు, ఇలాగా మిమ్మల్ని కొంచెం పెద్దవాళ్ళలాగా చూపిస్తామండి, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అంటే, నాకేం లేదండి, నేనేం పెద్ద చిన్నపిల్లనేం కాను, నాకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, సో ఇట్స్ ఓకే, దానికి ఉంది. ఇంకొంచెం పెద్ద అంటే కొంచెం ఏజ్ పెద్దగా కనిపిస్తాయి. సో ఇంకా దానికన్నా ఇంకొంచెం ఏం చూపించినా ఇంకా ఛాలెంజే కదా మనకి. అదే అంటే ఆ క్యారెక్టర్లో మనం చేయడం అనేది చేయాలంటే ఇట్స్ అ ఛాలెంజ్. కానీ ఇక్కడ స్పెషల్గా చెప్పే విషయం ఏంటంటే మ్యామ్, హీరోయిన్స్ అంటే పాస్ట్ 1980s నుంచి 90s మధ్యలో ఉన్న హీరోయిన్స్ కూడా ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఆల్రెడీ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ మదర్ క్యారెక్టర్కి చాలా కాంపిటీషన్ ఉంది. చాలా ఉంది. సుధ గారు, ప్రగతి గారు, జయసుధ గారు, ఇట్లా హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇంతమంది కాంపిటీషన్లో కూడా సంధ్య గారు 17 years అంటే ఆల్మోస్ట్ 2007లో స్టార్ట్ చేశారు కదా జర్నీ. 12 years 13 years నుంచి ఆ జర్నీ కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎలా ఉంది ఈ జర్నీ మీకు? చాలా బాగుంది. అంటే చాలా నేను మోస్ట్లీ చేసినవన్నీ చాలా సక్సెస్ఫుల్ మూవీస్. అవి ఎలా వచ్చాయో ఏమిటో నాకే తెలీదు. ఒకటి ఈ మూవీ ఇండస్ట్రీలో ఒక లక్ ఫ్యాక్టర్ ఒకటి చాలా వర్కౌట్ అవుతుంది. సో మేబీ కొంచెం లక్ కూడా పనిచేసింది అనుకుంటాను. మీరు నమ్ముతున్నారు?
ఇంకొకటి సెంటిమెంట్ కూడా. సో అది కూడా మూవీ ఇండస్ట్రీలో హెవీ సెంటిమెంట్ మాట. సో అది కొంచెం వర్క్ అవుతుంది, ఎందుకంటే నేను చేసిన మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్. రైట్, సెంటిమెంట్ అంటే ఓకే సంధ్య గారు ఉంటే మూవీ హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ అలా అని విన్నాను. ఓకే, కంగ్రాట్స్. నేను చెప్పుకోకూడదు కానీ అలా అని వింటూ వచ్చాను. సో మేబీ సో, బట్ అఫ్ కోర్స్ అలా చూస్తే కొన్ని మంచి మంచి రోల్స్ చేశాను చిన్న చిన్న మూవీస్లో కూడా. కానీ అలాంటి మూవీస్ కొన్ని ఆడలేదు, మోస్ట్ ప్రాబబ్లీ వాటిని సరిగా ప్రమోషన్ చేయలేదేమో అయి ఉండొచ్చు. అంటే ఇంకా మూవీ సరిగా ఆడలేదంటే రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనం ఒకటే కన్సిడర్ చేయలేం. రిలీజ్ డేట్ సరిగ్గా, పర్టికులర్ టైమ్, కాంపిటీషన్ బయట. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ ఒక మూవీ ఉంది కథ, అందులో నేను జినీలియా మదర్. ఓకే, జినీలియా తెలుసు కదా, చాలా ఆ కథ మూవీ కూడా గుర్తుంది. అవును కదా, బ్యూటిఫుల్ మూవీ అది. కానీ అప్పుడు ఈ తెలంగాణ ఏదో ప్రాబ్లమ్స్లో అప్పుడు విడుదల చేశారు. ఓకే, అప్పుడు అంటే ఆడియన్స్ థియేటర్స్కి చేసుకోలేదు. బట్ నేను విన్నాను ఏంటంటే తర్వాత నెట్లో, అవును ఇంటర్నెట్ అది కంటెంట్ ఉన్న మూవీ, కథ చాలా మంచి కంటెంట్, మ్యూజిక్ క్లాసికల్ టైప్ ఆఫ్ టచ్ మూవీ బాగుంటుంది కథ. సూపర్. సో కొన్ని అలా అంటే అయిపోతుంది మూవీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని సార్లు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే మీ జర్నీలో స్పెషల్గా చెప్పే విషయం ఏంటంటే మ్యామ్, మీరు ఫస్ట్ లెక్చరర్, రైట్? టీచర్ లెక్చరర్, తర్వాత జర్నలిస్ట్ చేశారు కదా. 10-11 years వరకు నేను అంటే ఫ్రీలాన్స్ జర్నలిజం చేశాను, జర్నలిస్ట్గా. సైన్స్ జర్నలిస్ట్. ఎందుకంటే నాది కాలేజ్లో నేను స్పెషలైజ్ చేసింది సైన్స్. ఓకే. సో ఫ్రమ్ కాల్కటా, నేను కాల్కటా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్. నేను పుట్టి పెరిగిందంతా నార్త్. నేను ఇలా మూవీస్లో వస్తానని కూడా ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు. అంటే ఎలా టర్న్ అయింది మ్యామ్? ఇప్పుడు అదే అడగబోయినప్పుడు, జర్నలిస్ట్, టీచర్, జర్నలిస్ట్ అంటే ఓకే వీళ్ళకి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ ఫీల్డ్లోకి వెళ్ళారు. బట్ జర్నలిస్ట్, ఆర్టిస్ట్ ఎలా అయ్యారు? అబ్సల్యూట్లీ, నేను చాలా సీరియస్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్లో ఉండేదాన్ని. బికాజ్ ఆల్ దిస్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ మెంటల్ వర్క్ అండ్ యునో టైంకి రాసి అందేయడం, ఆల్ దీస్. ఇవన్నీ చాలా టైం కావాలి, ఇంకా చాలా సీరియస్ మైండ్ అది కావాలి. సో అలాంటి వాటిలో ఐ వాజ్ చాలా చేస్తూ వచ్చాను. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు కొంచెం యాక్టింగ్ ఇది అంతా చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేనంతా అంటే నార్త్లో ఉండేవాళ్ళం కదా, సో మాకు చాలా అవకాశాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. అండ్ ద కైండ్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అనొచ్చు. సో ఇవన్నీ బాగా ఎక్కువ ఉండేవి. సో దట్ హ్యాస్ ఓపెన్డ్ మీ అప్. సో అదంతా ఉంది. దెన్ పెళ్ళి త్వరగా అయిపోయింది, ఫుల్ స్టాప్. తర్వాత చాలా ఏళ్ల వరకు ఇలాంటి ఏమి యాక్టివిటీస్ మా అబ్బాయిలతోటి వాళ్ళ స్కూల్ యాక్టివిటీస్ తోటి నేను ఏదో చేయడం, లేకపోతే నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేయించడం పిల్లల చేత అంతా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో మనం యాక్టివిటీస్ చేయించాలి కదా. సో ఐ యూస్ టు బి దట్ వే వెరీ యాక్టివ్. అనుకోకుండా థ్యాంక్స్ టు శేఖర్ కమ్ముల గారు, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్ తో మీ లైఫ్ లో కూడా హ్యాపీ డేస్ స్టార్ట్ అయ్యాయి, రైట్? హ్యాపీగా. అయితే విజయ్ దేవరకొండ గారి మదర్ తో మీ ఇంటరాక్షన్ చెప్పండి మ్యామ్. మీకు ఆవిడ ఫ్రెండ్ అంటే నేను తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా ఆవిడ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు. సో అలాగా ఆవిడతోటి పని చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను ఫిల్మ్స్ చేస్తూ, జర్నలిజం చేస్తూ, మూవీస్ చేస్తూ అట్లా అప్పటికే నన్ను చూసారు వాళ్ళు. ఇలా హ్యాపీ డేస్ అంటే చాలా హ్యాపీ. ఒక యాక్టర్ వచ్చి స్టూడెంట్స్కి చెప్తుంటే స్టూడెంట్స్ ఆల్సో చాలా ఎక్సైట్ అయిపోతారు కదా. అవును, చాలా. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అదే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది అప్పుడప్పుడు నాకు పింక్ చేస్తూ ఉంటారు, వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో మెసెంజర్లో చేసే, మ్యామ్ మీ మూవీ చేసాం, చాలా బాగుంది, చాలా బాగుంటుంది, ఇది ఏదో అలాగా. సో అది నాకు చాలా ఇట్ కీప్స్ మీ గోయింగ్ మాట, మోటివేషన్ లాగా, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. పైగా ఆ యూత్, ఆ జనరేషన్ యాక్సెప్ట్ చేయడం అనేది కొంచెం స్పెషల్గా, అంటే వాళ్ళకి ఒక సంథింగ్ లైక్ ఐ లుక్ డిఫరెంట్ ఫర్ దెమ్. అంటే ఒక పర్సన్ కెన్ డూ దిస్ దాట్ బ్యాలెన్సింగ్ చేయడం ఈజ్ నాట్ అ జోక్.
సో అట్లా చేస్తూ వచ్చాను. అండ్ ఈవెన్ మాధవి ఆల్సో ఆవిడ చాలా ఎంకరేజ్ చేసేది నాకు. సో చాలా మంచి కోఆర్డినేషన్ ఉండేది. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జస్ట్ వీఆర్ మోర్ ఆన్ ద ఫేస్బుక్. ఓకే. అసలు ఫస్ట్ హ్యాపీ డేస్ ఆఫర్ ఎలా వచ్చింది, మీరు ఎలా మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు? అవునా, ఓకే ఓకే, అది ఒక పెద్ద స్టోరీ. పర్లేదు, చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉంటాను. కాకపోతే ఎందుకంటే మీలాంటి వాళ్ళు అడుగుతారు కదా, సో క్యూరియాసిటీ. ఇన్నిసార్లు చెప్తే మరి అందరికీ బోర్ కొట్టేస్తుంది. అట్లా ఏముండదు. యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే మేము ఆన్ స్క్రీన్ చూస్తున్న పర్సన్ ఆఫ్ స్క్రీన్ ఈ ఆఫర్స్ ఎలా వచ్చాయి, ఆఫ్ స్క్రీన్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మీ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఐ వాజ్ నెవర్ ఇన్ ద మూవీస్. ఒక మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. నార్మలీ మదర్ క్యారెక్టర్స్ అంటే వీళ్ళందరూ ఏదో ఒక హీరోయిన్ గానా ఏదో చేసుకుంటూ వచ్చి తర్వాత అదే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఆల్రెడీ చేసి చేంజ్ అయ్యారు. దే విల్ హ్యావ్ కాంటాక్ట్స్ కానీ ఓకే, దే హ్యావ్ సర్టన్ టచ్. కానీ నాకు అసలు ఏమీ లేదు. సో నేను యాక్చువల్లీ ఐ వాజ్ అ జర్నలిస్ట్ కదా. సో నేను ఒక ఆర్టికల్ రాశాను, విమెన్ అండ్ పెయిన్. ఆడవాళ్ళు ఎందుకు ఇంత నొప్పి భరిస్తూ బాధ, నొప్పులు ఇవన్నీ. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కండిషన్స్, మన ఇండియన్ సొసైటీ ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని ఎక్కువ కండిషన్ చేస్తారు మైండ్. అంటే అన్నీ భరించాలి, ఏమున్నా దుఃఖమైన సుఖమైన భరిస్తూ ఉండాలి, మాట్లాడకూడదు, చెప్పకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు, సో సైలెంట్గా. సో దాని మీద పెద్ద చాలా రీసెర్చ్ చేశాను, ఒక ఆర్టికల్ రాసి ఇదంతా బికాజ్ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో అప్పుడు వర్క్ చేసేదాన్ని కాబట్టి నా ఆర్టికల్ చాలా బాగా అంటే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశాక తర్వాత ఈఎంఆర్సి అని వాళ్ళవి రీసెర్చ్ మీడియా సెంటర్స్ ఉంటాయి అండర్ యూజీసీ ఢిల్లీ. అన్ని మొత్తం ఈ కంట్రీ మన ఇండియాలో అన్ని స్టేట్స్లో ఉంటాయి అన్నమాట ఈ సెంటర్స్. ఏంటంటే వీళ్ళు మొత్తం మీడియాకి సంబంధించినవి పబ్లిక్కి ఎలాగా రీచ్ అయ్యేటట్టు అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎడ్యుకేషన్, కల్చరల్ యాక్టివిటీస్, అన్ని రకాలు. సో వాళ్ళు చూసారు ఈ ఆర్టికల్, చూసి నన్ను పిలిచి ఇలాగ మ్యామ్ చాలా బాగుంది ఆర్టికల్, సో మీరు దీన్ని స్క్రిప్ట్ కింద మార్చండి, మారుస్తే మేము ముందుకు వెళ్ళి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాం. ఓకే, వెరీ నైస్. సో నేను కొంచెం బాగా ఎక్సైట్ అయ్యాను. సో దానికోసం వెంటనే కూర్చుని అది ఒక ఛాలెంజ్. మళ్ళీ ఇంకొంచెం బెటర్గా డాక్యుమెంటరీని స్క్రిప్ట్ కింద మార్చాలంటే ఆల్సో రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇది కదా టైం. సో నేను వెంటనే చేశాను అయినా కూడా. సో స్క్రిప్ట్ చేస్తే వాళ్ళకి చాలా నచ్చింది, వాళ్ళవన్నీ పక్కన పెట్టేసి వి వెంట్ ఫర్ షూట్. సో అదంతా షూట్ చేసాం. అది కూడా అర్బన్ విమెన్ పెయిన్ ఎలా వాళ్ళు భరిస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటారా, రూరల్ వాళ్ళు అంటే పల్లెటూరులో ఉన్న విలేజెస్లో వాళ్ళు ఎలాగా అవేర్నెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి. సో ఇలా కాంట్రాస్ట్ స్టడీ. సో మెన్ విమెన్ అంతా ఎక్కువ విమెన్కి మీదే కాన్సన్ట్రేషన్. సో డాక్టర్స్ వాళ్ళ అభిప్రాయం ఏంటి, ఇలాంటి ఇష్యూస్ అవి వస్తున్నప్పుడు ఎలా విమెన్ అవేర్నెస్ లెవెల్స్ ఎలా పెంచాలి, ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా వాళ్ళకి అందించాలి, ఇంకా వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఫుల్ కవర్ చేశాను అనమాట. ఇట్ ఈస్ లైక్ 15 to 20 minutes దాంట్లో డాక్యుమెంటరీ ఫిల్మ్. సో దానికి నేనే ఎడిట్లో కూర్చుని ఎడిట్ చేసి అంతా చాలా ఎక్సైటింగ్, సంథింగ్ వెరీ డిఫరెంట్ కదా. మన కంటెంట్ అది డాక్యుమెంటరీకి వెళ్తున్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అందులో అతను డైరెక్టర్ కూడా కెనడీ గారు అని. సో అన్ఫార్చునేట్లీ పాపం మొన్న కోవిడ్లో ఆయన చనిపోయారు. సో బికాస్ ఆఫ్ హిమ్ అనుకోవాలి నేను ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు. రియల్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్, కెనడీ, మిస్టర్ కెనడీ. సో ఆయన డైరెక్టర్ ఆఫ్ దిస్. నేను స్క్రిప్ట్ రాసి మొత్తం తత్వం అంతా నేను అసెస్ చేస్తూ వచ్చాను. అది తర్వాత మొత్తం ఇండియాలో అది దూరదర్శన్లో టెలికాస్ట్ చేశారు. సో టెలికాస్ట్ చేశారు, చూసాక చాలా ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. తర్వాత ఏం చేశానంటే నా ఓన్ ఐడియా
తర్వాత వి డిడ్ అ సిరీస్. అంటే నాది ఏంటంటే నేను చాలా మందిని కలుస్తూ వచ్చాను కదా ఈ సైన్స్ ఇన్స్టిట్యూట్స్లో. చాలా రీసెర్చ్, చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అందులో లేడీ సైంటిస్ట్ చాలా మంచి మంచి అద్భుతమైన రీసెర్చ్ చేస్తూ ఓకే. కానీ బయట రాదు, ఎక్స్పోజ్ కాకుండా జనానికి తెలియదు. ఎగ్జాక్ట్. సో పబ్లిక్ ఎలా తెలియాలి? అన్లెస్ మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ వర్క్ ప్రజెంట్ చేస్తేనే తెలుస్తుంది కదా. అది కూడా సైన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. సో దాన్ని మళ్ళీ ఇంట్రెస్టింగ్ సింప్లిఫై చేసి మనం పబ్లిక్కి చూపించాలి. చూపిస్తేనే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ లెవెల్స్. ఇలా మన సిటీలోనే ఇంత మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇంత మంచి వర్క్ జరుగుతోంది, అది కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే సో డెఫినెట్లీ విల్ బి ప్రౌడ్, రైట్? సో ఒక్కొక్క లేడీ సైంటిస్ట్ని ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో వాళ్ళ మీద ఫస్ట్ రీసెర్చ్ చేశాను, వాళ్ళ వర్క్ కానీ ఏంటి చేసి స్క్రిప్ట్ రాసుకొని సేమ్ డైరెక్టర్ మళ్ళీ కెనడీ గారు, మేము ఒక టీమ్ లాగా అయిపోయాం అన్నమాట. సో వీ వెంట్ ఆన్ డూయింగ్. యాక్చువల్లీ ఇప్పుడు నా పేరు కూడా గూగుల్ చేసిన యూట్యూబ్లో నా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే కెన్ హ్యావ్ అ లుక్. డెఫినెట్లీ మ్యామ్. ఇక ఆ తర్వాత మూవీ ఛాన్సెస్ ఇది చేస్తుండగా సో ఒక రోజు ఒక ఆఫర్ వచ్చింది ఏంటంటే గర్ల్ చైల్డ్ మీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయాలి అని. అది కాంపిటీషన్ లెవెల్ అంటే మన ఏపీ గవర్నమెంట్ విత్ యూనిసెఫ్, యూనిసెఫ్ ఎవరితోటో ఇది ఉంది టైఅప్, దానికి ప్రైజెస్ పెట్టారు. సో నేను అప్పటికే చేస్తూ వచ్చాను కదా, సరే ఇది కూడా ట్రై చేద్దాం, ట్రై చేయడంలో తప్పులేదు కదా. సో వెంటనే 2-3 స్క్రిప్ట్స్ రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఎవరో చెప్పారు ఏంటంటే మీరు ఈ ఇదే కాలనీలో శేఖర్ కమల గారు ఉంటారు కదా, సో ఒకరోజు ఆయన్ని వెళ్ళి కలవండి, ఆయన ఏమైనా మంచి ఇన్పుట్స్ ఇస్తారు. అప్పటికి నేను పెద్ద ఫ్యాన్ శేఖర్ కమల గారు, ఆనంద్ ఇవన్నీ చూసాం కదా, గోదావరి అప్పుడే జస్ట్ గోదావరి మూవీ కూడా అయిపోయింది, హ్యాపీ డేస్ జరుగుతోంది ఇన్ ద ప్రాసెస్. నేను బిఫోర్ షెడ్యూల్ అదంతా వీళ్ళ జరుగుతోంది అన్నమాట. సో ఆ టైంలో నేను వెళ్ళి ఆయన్ని కలిస్తే ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారు, చాలా బాగుంది స్క్రిప్ట్, నేను ఇలాగా అబ్రాడ్ వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక మళ్ళీ మనం కలుద్దాం. సరే సార్ అనేసి నేను వచ్చేసాను. నేను అసలు ఆయన నంబర్ తీసుకోలేదు, ఆయన ఏమి అడగలేదు, ఏమీ లేదు. తర్వాత ఇది 2006 ఆగస్ట్లో అయింది. అదే ఏడాది 2006 డిసెంబర్లో సడన్గా ఎవరో ఇద్దరు వచ్చి ఇలా ఓకే వాళ్ళని లోపల రమ్మన్నాం, కూర్చోమన్నాం, అంతే. ఏంటి అంటే మ్యామ్ ఇలాగా శేఖర్ కమల గారు పంపించారు. ఏంటి అంటే మీరు తమన్నా మదర్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నారు సారు. మీరెవరు అంటే మేమిద్దరం ఏడీస్. తమాషా ఏంటంటే అందులో వన్ ఏడీ సాయి కిరణ్ అడవి గారు, ఆయనతోటి నేను విలేజ్లో వినాయకుడు చేశాను. ఓకే, నెక్స్ట్ తర్వాత అంటే ఒక 10 ఫిల్మ్స్ తర్వాత విలేజ్లో వినాయకుడికి హ్యాపీ డేస్కి కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది. అవును, రైట్. అదే. సో చాలా అంటే నేను కొంచెం హెజిటేషన్ చూపించాను, ఎందుకంటే నేను ఫిల్మ్సే ఎక్కువ చూసేదాన్ని కాదు నిజం చెప్పా. స్క్రిప్ట్ అంటే కొంచెం మీరు కూడా ఎగ్జైట్ అయ్యారని నేను అనేవాళ్ళేమో అప్పుడు. మామూలుగా కొంతమందికి ఉంటుంది కదా ఫిల్మ్స్ లో ఎలా అయినా రావాలి, ఒక చిన్న రోల్ అన్నా కూడా కనిపించాలి. చాలా మంది నాతో వచ్చి చెప్తారు, అడుగుతారు కూడా, మ్యామ్ మాకు ఇప్పించండి మ్యామ్ ఒక చిన్న రోల్. అయ్యా నేను ఫిల్మ్స్ చేయడం లేదు, నేను ఎవరో పిలిస్తే నేను వెళ్ళి చేసి. కొంతమందికి అది డ్రీమ్ కదా మ్యామ్, ఆన్ స్క్రీన్ మనం కనిపించాలి. మ్యామ్ మేము మా నంబర్ ఇస్తాం, మా ఫొటోస్ పంపిస్తాం, ప్లీజ్ మ్యామ్ మీరు కొంచెం మీరు చెప్తే అయిపోతుంది. ఓకే అలా ట్రై చేస్తే కొంతమందికి కూడా వచ్చింది కూడా, చేశారు కూడా. మొత్తానికి ఫిలిం ఆఫర్ మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చింది. నెక్స్ట్ డే నేను చాలా రిలక్టెంట్గా ఉంటే మా వారు మా అబ్బాయిలు వాళ్ళు మమ్మీ చేయని చాలా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చాలా చేశారు. దాని తర్వాత నెక్స్ట్ డే కెమెరానే మా ఇంటికి తీసుకొచ్చి నాకు ఆడిషన్ చేశారు. చేశాక ఒక 1 వీక్ తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు.
దాని తర్వాత ఒక 1 or 2 months తర్వాత షూట్ 2007లో మూవీ రిలీజ్ అయింది కదా, 2007 అక్టోబర్ 7లో రిలీజ్ అయింది. రిలీజ్ అయింది. అలా సంధ్య గారు మొత్తానికి ఆన్ స్క్రీన్ వచ్చారు, అది కూడా ఇంటి దాకా వచ్చింది ఆఫర్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం ఈ విషయం. నిజంగా అసలు వా- చెప్తే ఎవరు నమ్మరేమో అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు స్క్రిప్ట్ అని ఉంటే సంధ్య గారు ఇంకోలా రియాక్ట్ అయిపోయి ఓకే అనేవాళ్ళేమో, బట్ కానీ అయినా బాగుంది అంటే కదా. నాది ముందు నుంచి చాలా ఓపెన్ మైండ్. ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నో చెప్పకూడదు. ఏమన్నా ఐ మీన్ ఫస్ట్ ట్రై చేయడంలో తప్పేముంది. సపోజ్ బాగాలేదు, శేఖర్ గారికి నచ్చలేదు నా ప్రెజెన్స్ కానీ నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతవరకు అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. రైట్. ఓకే నెక్స్ట్ టైం వస్తే మనం వీ విల్ ట్రై టు బెటర్ మన పెర్ఫార్మెన్స్ కానీ ఎనీథింగ్. సో ఓకే అట్లనే try చేశారు. నిజంగా చెప్పాలంటే హ్యాపీ డేస్ ఊరికి సరదాగా చేశాను. మీరు హ్యాపీ డేస్, అదే నేను ఇందాక మీకు చెప్పాను కదా, మీరు హ్యాపీ డేస్ హ్యాపీగానే చేశారు, బట్ హ్యాపీ డేసే మీ లైఫ్లో హ్యాపీ డేస్ కూడా స్టార్ట్ చేశారు. సాగిపోదు. కానీ 12 years 13 years జర్నీ బాగుంది మ్యామ్. అంటే మీరు కూల్గానే ప్రతి క్యారెక్టర్లోనూ కనిపించారు. ఎప్పుడైనా ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు అబ్బా ఆన్ స్క్రీన్ మీరు యాక్ట్ చేసినప్పుడు దీన్ని ఎందుకు ఒప్పుకున్నాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదు లేదు, నాకు ఎలా వస్తాయంటే క్యారెక్టర్స్ ఫస్ట్ వాళ్ళే ప్రీ డిసైడ్ అయిపోతారు. ఈ క్యారెక్టర్ ఈవిడ చేస్తేనే సంధ్య గారు యాక్చువల్లీ ఐఎమ్ లైక్ డైరెక్టర్స్ చాయిస్, ఆ టీమ్ కానీ డైరెక్టర్స్ చాయిస్. సో మోస్ట్లీ నేను అలాగే ఫిట్ అవుతాను. ఇట్స్ నాట్ దట్. అండ్ అఫ్ కోర్స్ అదే మదర్ క్యారెక్టర్ వేరే వాళ్ళు కూడా చేయొచ్చు, కానీ అప్పుడప్పుడు ఇట్ సో హ్యాపెన్స్ దట్ కొన్ని వాటికి మనమే సూట్ అవుతాం, కొన్ని వాటికి సూట్ అవ్వం కూడా. అదే అదే. సో అప్పుడు పిలవరు వాళ్ళ. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీ గురించి మీరు ముందు స్టోరీ మొత్తం విన్నారా మ్యామ్? అర్జున్ రెడ్డి లేకపోతే ఏ మూవీ ఇప్పటి వరకు ఏ స్టోరీ వాళ్ళకి అంత టైం ఉండదు. మరి సంధ్య గారి స్టోరీ వినకుండా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? రైట్. అంటే ఒకటి సేఫ్ సైడ్ బికాజ్ ఐమ్ అ మదర్ అంటే ఏముంటుంది, ఇట్స్ సంథింగ్ టు డూ విత్ యువర్ చిల్డ్రనే కదా, చిల్డ్రన్ కానీ ఫ్యామిలీ విచ్ ఇస్ అన్ ఎవ్రీడే థింగ్. ఎవ్రీడే ఏమైతే చేస్తారో అదే చేస్తాము. ఎందుకంటే మూవీస్ ఏంటి మన నార్మల్ ఎవ్రీడే లైఫ్నే డిపిక్ట్ చేస్తారు స్క్రీన్ మీద, అంతే. స్టోరీస్ దానికి కొంచెం మసాలా ఇది అది కొంచెం యాడ్ చేసేసి సాంగ్స్ బిజిఎం ఇవన్నీ ఉంటాయి కదా. సో దట్ బ్రింగ్స్ అప్ ద మూవీ ఫీల్ వస్తుంది. కాకపోతే ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ అర్జున్ రెడ్డి ఇస్ సచ్ నార్మల్ ఒక మెడికల్ స్టూడెంట్ అనుభవించిన స్టోరీ. బట్ కానీ అది ఒక ఎక్స్పెరిమెంటల్ మ్యామ్. మీ క్యారెక్టర్ ఓకే, మీరు అన్నది 100% యాక్సెప్టబుల్. ఎందుకంటే మీరు చూస్తే ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ హౌస్ వైఫ్, మదర్ మీరు, కాబట్టి మీరు అదే మీరు సేఫే. యాక్చువల్లీ మీరు స్టోరీ వినకపోయినా ఇక్కడ మీ విషయాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఏంటంటే మీరు సేఫ్ యాజ్ ఏ మదర్. స్టోరీ చెప్పారు అంటే నాకు మొత్తం స్టోరీ మొత్తం ఏం చెప్పలేదు అనుకుంటాను. నా సీన్ మీ పార్ట్స్ వరకు మీ సీన్స్ ఉన్నాయో అంతవరకు చెప్తారు. ఆఫ్టర్ రిలీజ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అప్పుడు అర్జున్ రెడ్డి కొంచెం డిఫరెంట్గా యాక్చువల్లీ ఆ రోజు ప్రీమియర్ షో వేశారు ఐమాక్స్లో. వేసి బయటకు వచ్చేసేటప్పటికే 2:30 అయింది. ఇంకా హౌస్ ఫుల్. నేను బయటకు వస్తుంటే ఇలా నీలాంటి వాళ్ళు రిపోర్టర్స్ అందరూ సడన్గా నన్ను పట్టుకున్నారు. మ్యామ్ చెప్పండి, మీరు అర్జున్ రెడ్డి మదర్గా వేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇది. అప్పుడు అది ఉంది, అది ఇందులో అర్జున్ రెడ్డి ఇందులో పబ్లిక్ టాక్ అందులో వస్తాను నేను. సో అందులోనే చెప్తాను అనమాట. నేను అస్సలు అర్జున్ రెడ్డి మూవీ పేరు అనుకోలేదు నేను, ఎవరో పేరు. సంధ్య గారు కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు మీ క్యారెక్టర్ సేఫ్ ఉందా లేదా చూసుకొని ఓకే అన్నారు. బట్ కానీ అర్జున్ రెడ్డి ఎక్స్పెరిమెంటలే మ్యామ్. ఎందుకంటే ఆ టైంలో ఆ మూవీ తీసి మనం రీచ్ అవ్వడం అనేది దాని మీద చాలా కాంట్రవర్సీస్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. ఆయన ఎంత బోల్డ్ స్టెప్ తీసుకున్నారు అంటే సినిమా టాలీవుడ్ ఒక్కసారి మార్చేశారు. అండ్ బికాస్ ఆఫ్ దిస్ తెలుగు ఆడియన్స్ వన్ థింగ్ ఐ షుడ్ కంగ్రాచులేట్ మొత్తం ఎంటైర్ తెలుగు ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా వచ్చి చూశారు ఆ మూవీ.
ఏదో తీసి పారేలేదు అంత పెద్దవాళ్ళు వీళ్ళు కొద్దిగా బికాస్ అంటే ఒక ఒక జోనర్ ఒక 5% ఆఫ్ ద ఆడియన్స్ అన్ని మూవీస్ కి ఉంటారు కదా ఆబ్వియస్లీ ప్రతి మూవీకి ఒక 5% నెగిటివ్ ఆడియన్స్ ఉంటారు కదా బట్ మాక్సిమం ఎవరు చూసారు యూత్ చూసారు కదా వాళ్ళకి నచ్చింది సో దట్ మీన్స్ వాట్ దే వాంట్ అ చేంజ్ దే డోంట్ వాంట్ ద సేమ్ కైండ్ ఆఫ్ మసాలా ఇది ఆ మూవీస్ కాకుండా ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇప్పుడు యూత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టచ్ చేశారు ఆయన డైరెక్టర్ గారు సో వాళ్ళకి ఏం కావాలో చాలా రోజుల తర్వాత ఇచ్చారు అదే మీరు చేసిన ప్రతి మూవీ కూడా ఎలా అంటే మ్యామ్ కొన్ని ఇప్పుడు హ్యాపీ డేస్ కానీ అర్జున్ రెడ్డి కానీ ఇవి తీసుకున్నప్పుడు యూత్ని ఇంటరాక్ట్ చేసేలాగా అట్రాక్ట్ చేసేలాగా వాళ్ళకి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటి అనేది చూపించేలా ఉంది నిజానికి చేసిన 12 yearsలో మంచి మూవీస్ చేశారు అయితే ఇప్పుడు సందీ గారి పర్సనల్ లైఫ్ గురించి మనం ఒకసారి చాలా అంటే ఆన్ స్క్రీన్ ఆర్టిస్టే కాదు బయట కూడా పెయింటింగ్స్ అవి వేస్తారు అని కూడా మేము విన్నాము దాని గురించి మీరు చెప్పండి డిఫరెంట్ పెయింటింగ్స్ ఏమి వేస్తారు నార్మలీ ముందు చిన్నప్పుడు ఎక్కువ ఆయిల్ వాటర్ కలర్స్ ఇలాంటివన్నీ బట్ ఇప్పుడు ఎక్కువ నేను అక్రిలిక్స్ వాటర్ కలర్స్ అవి వేస్తాను పెయింటింగ్స్ న్యాచురల్ అంటే ల్యాండ్స్కేప్ ఎక్కువ నేచర్ ఐ లైక్ నేచర్ అయితే ఇప్పుడు వాటిని ఆ పెయింటింగ్స్ని కాంపిటీషన్స్ వాటికి ఏమన్నా కాంపిటీషన్స్ ఏం లేదు అంటే ఒకసారి ఎగ్జిబిషన్ పెట్టాను మళ్ళీ అనుకుంటున్నాను పెట్టాలని అలా అనుకున్నప్పుడు ఏదో ఒకటి మూవీ లేకపోతే ఇలాగ ఏదో ఇంటర్వ్యూ అంటారు లేకపోతే యాడ్ షూట్ అంటారు ఏదో ఒకటి పంచువేషన్ వస్తూనే ఉంటుంది సో అండ్ ఐఎమ్ వెరీ లేజీ లేదు మీరు అలా అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఇట్లా మీరు అన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు కదా మూవీస్ చూస్తున్నారు కదా దిస్ సారీ మోటివ్ అంతా ఇది కూడా నేనే వేసాను సో నైస్ మ్యామ్ చాలా అంటే చాలా బాగుంది ఇది మా బాబు పెళ్లి కోసం అని ప్రత్యేకంగా నేను ఎక్కడ లేని మూడు ఓపిక అంతా తెచ్చుకుని ఇది గోల్డ్ మోటివ్స్ బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ అ ప్లెయిన్ బార్డర్ సో దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం అనుకున్నా మీరు దాన్ని ఇంకొంచెం నీట్గా డిజైన్ చేశారు బట్ కానీ మీరు చెప్తేనే అది మీరు దాన్ని మళ్ళీ ఇలా హైలైట్ చేశారనేది తెలుస్తుంది కానీ అదర్వైజ్ లేదు మ్యామ్ అది కంప్లీట్గా శారీని అలా డిజైన్ చేశారు పెయింటింగ్స్ కూడా అలాగే నేను పెడతాను కదా ఇంట్లో సో చాలా మంది వచ్చి మామూలుగా ఇలా చూస్తారు మా బాబు ఎవరో చెప్పారు మా మమ్మీ చేశారా బయట నుంచి ఎవరైనా అలా అనుకుంటారు మేము కూడా చూసాం కొన్ని పెయింటింగ్స్ అట్లనే మీ దగ్గర ఉన్నాయి కూడా మేము మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాము ఎంతమంది పిల్లలు మ్యామ్ మీకు ఇద్దరు అబ్బాయిలు అందుకే మీరు ఆ మదర్ క్యారెక్టర్ని చాలా బాగా న్యాయం చేస్తున్నారు అదే అంటే నేను మదర్ క్యారెక్టరే సినిమాలో వచ్చేకముందు అదే రోల్లో నేను వాక్ చేసుకుంటూ చేస్తున్నారు మీరు సేమ్ కాస్ట్యూమ్స్తో ఇంట్లో ఎలా ఉంటారో కెమెరా ముందున్నారు అంతే ఇక్కడ లైట్స్ యాక్షన్ కాకపోతే మనం ఇంట్లో ఏం పెద్దగా మేకప్ వేసుకో అదే కొంచెం మేకప్ వేసుకొని అక్కడ యాక్షన్ అంటారు ఇక్కడ వితౌట్ యాక్షన్ లేకుండానే యాక్షన్ చేస్తారు వచ్చినట్టు చేస్తాం అంతే కదా అవును మా వారా ఆయన బ్యాంక్ మేనేజర్ ఆయన ఉండేవారు అంటే ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు సో జస్ట్ హ్యాపీ గో లక్కీ ఫ్యామిలీ అనుకోవచ్చు బాబుకి ఇందాక మ్యారేజ్ టాపిక్ ఏదో చెప్పారు కదా పెద్ద బాబు ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ యాక్టర్ ఆయన ఇంకా హీ స్టిల్ ఇన్ దిస్ మైండ్ సెట్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా మంచి ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ చేశారా బాబు ఎక్కువ యాడ్స్ చేశాడు చాలా యాడ్స్ ఇంకా అండ్ హీ హెస్ డన్ వన్ షార్ట్ ఫిల్మ్ 1947 2 Soldiers అని అది మీరు కూడా చూడండి మీకు చాలా నచ్చుతుంది ఎందుకంటే అది ఇట్ హ్యాస్ వన్ మోర్ దెన్ 150 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందులో మా బాబు కూడా 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఇటలీ స్పెయిన్ ఎక్కడెక్కడ నుంచో వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మూవీస్లో ట్రై చేస్తున్నాను మూవీస్ అంటే అఫ్ కోర్స్ నాట్ యాజ్ అ హీరోగా ఇస్తే మరీ మంచిది అంటే బాగుంటాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అంటారు మీరు అలా చెప్పనక్కర్లేదు మీ ఫీచర్స్ ఉంటే ఆబ్వియస్లీ బాగుంటాడు ఏదో అంటారు మీలాగే ఉన్నారు అంటే చాలా ఇది కొంచెం ముందు నాలాగంత ఉండే ఎక్కువ మావారి సైడ్ సరే ఇప్పుడు కొద్దిగా అట్లా ఫామ్ అయిందేమో అదే పర్సనాలిటీ వాట్ ఎవర్ కానీ అతను ఇంకా టైం తీసుకుంటున్నాడు పెళ్ళి కోసం అంటే వెరీ ఫస్సీ చూజీ సో అలాంటి వాళ్ళకి నాకే కొంచెం బెంగగా ఉంది ఇప్పుడు ఎందుకంటే చిన్న బాబుకి పెళ్ళి అయిపోయింది
ఇది యాక్చువల్లీ చిన్నబాబు మ్యారేజ్కి డిజైన్ చేశారు. ఓకే, అంటే సంధ్య గారికి కోడలు వచ్చారు. కోడలు డెంటిస్ట్. ఓకే, డాక్టర్. రైట్. డాక్టర్. మీరు అక్కడ కూడా పళ్ళు పీక్కుండా ఉంటే చాలు. అయ్యో, అసలు అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లోనే డాక్టర్ ఉంటారు కదా మ్యామ్, అప్పుడు బాగుంటుంది కదా. మీరు అలా ఎందుకు? ఎలా మీ పర్సనల్ లైఫ్ చెప్పండి. ఇప్పుడు మీరు కోడలతో ఎట్లా కోడల గురించి చెప్పండి మ్యామ్. ఎలా మీరు ఇద్దరు, అంటే జనరల్లీ అత్త కోడలు అంటే మన కల్చర్లో డిఫరెంట్ మైండ్ సెట్ అని ఉంటుంది, బట్ కానీ సంధ్య గారు సో స్వీట్ కదా, చెప్పాలి మీరు. అయ్యా, అందరూ యాక్చువల్లీ చాలా మంది నా ఫ్రెండ్స్ అంటుంటారు కోడలు చాలా లక్కీ. ఎగ్జాక్ట్లీ, మీలాంటి అత్తగారు. హౌ షీ ఫీల్స్, బట్ మేము నెక్స్ట్ టైం కోడలు ఇంటర్వ్యూ చేయాలి. ఈ క్వశ్చన్ అక్కడ అడగాలి, బట్ ఇప్పటికి మీరు చెప్పేయండి. ఓ షూర్. యాక్చువల్లీ మేము ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం. ఇంకా యాక్చువల్లీ వాళ్ళు పెళ్లి చేసుకున్నాక తర్వాత వాళ్ళకి మా బాబుకి గోవా ట్రాన్స్ఫర్ అయింది. ఇంకేం కావాలి, గోవా కదా. సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది. సో అక్కడ వెళ్ళినప్పుడు చాలా బీచెస్ తిరిగాం. ఇంకా ఫేస్బుక్ అయితే నింపేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ పిక్స్ తోటే. సో చాలా మందికి సోషల్ మీడియాని సంధ్యగా చాలా బాగా ఫాలో అవుతారు. రైట్, బికాస్ బీయింగ్ అ జర్నలిస్ట్ బేసిక్లీ. సో నాకేంటంటే దట్ రిపోర్టింగ్ థింగ్ ఓకే, టెల్ పీపుల్ ఎనీథింగ్ ఇలా. సో అండ్ మామూలుగా జనాలు కూడా అదే కదా, ఓ what is this actor doing, what is that, so okay, keep them informed. And basically I am now an entertainer. Yes. Okay. First I was an informer, now I'm an entertainer. So entertain ante how will you do it, and wherever you go and valiki interesting things chubinchali or anything which I think is important and interesting, I will highlight and avani chubinchadam. So in a way, it is not that nen just acting cheyadame kaadu, it is you are also spreading awareness about so many things. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా గురించి మాట్లాడితే మ్యామ్, జనరల్గా సెలబ్రిటీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఆబ్వియస్లీ మనం ఒప్పుకోవాలి ఆ విషయాన్ని, ఎందుకంటే మీ ప్రైవసీ తగ్గిపోయింది. ఇప్పుడు మీరు మరి అట్లా పోస్ట్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా మీకు సోషల్ మీడియా ద్వారా త్రూ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? లేదు, నాకు అస్సలు అదే నేను ఇలాంటివన్నీ వింటూ వచ్చాను, కానీ నా వరకు వచ్చినప్పటికీ అసలు నాకు అస్సలు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ అస్సలు ఏది రాలేదు. అంటే మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి రావు అని కూడా అనలేం, ఎందుకంటే మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ ప్రాజెక్ట్ యువర్ సెల్ఫ్. మీరేమైతే చూపిస్తున్నారు అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ క్యాన్ బి యువర్ పర్సనల్, ఇట్ క్యాన్ బి యువర్ బ్యూటీ, ఆర్ ఇట్ క్యాన్ బి ద డ్రెస్ ఆర్ ఎనీథింగ్ కదా. అది నువ్వు ఎలా చూపిస్తావో అది దాని పట్టు ఉంటుంది. వాళ్ళు తీసుకోవడం కూడా అలాగే. మనం ఇచ్చే పట్టి వాళ్ళు తీసుకుంటారు అంతే కదా. సో వీఆర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్. సో ఇఫ్ యు ఆర్ సో మచ్ బాదర్డ్, దెన్ డోంట్ డూ ఇట్. అంతే, సింపుల్. చాలా సింపుల్. ఎందుకు వచ్చిన గొడవ? బీ ఆన్ ద సేఫ్ సైడ్, బీ ఇన్ ద లిమిట్స్. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే. బట్ కొంతమంది దే ఆర్ బోల్డ్. కొంతమంది మదర్ క్యారెక్టర్స్ కూడా చూసాను, చాలా బోల్డ్ ఉన్నారు. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ అది, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. వాళ్ళకి ఏమైనా ఇలాగేమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ ఇట్ స్క్వేర్లీ, అంతే. అంటే వాళ్ళ వే ఆఫ్ ఇంట్రెస్ట్ అది. మేబీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నామని యు ఆర్ గివింగ్ దట్ ఛాన్స్ కదా. గివ్ ఆర్ డోంట్ గివ్, ద చాయిస్ ఇస్ యోర్స్. అంతే, సింపుల్ కదా. మీకు బాగా ఇష్టమైన డ్రెస్ చెప్పండి. సారీ. ఐ లవ్ సారీ. అయితే మేము సంధ్య గాని డ్రెస్సెస్లో కూడా, ఐ మీన్ చుడిదార్స్లో కూడా చూసాం. గోవాలో వెళ్తే, గోవా పిక్స్తో వెళ్తే దెన్ యూ విల్ ఫైండ్ మీ సంథింగ్ లైక్ ఫ్రాక్స్ కానీ, అది కూడా మా కోడలే తనే సెలెక్ట్ చేస్తుంది. తను కొనుక్కుంటూ అంటే మీరు ఇది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కదా అని. అలాగే అది ఇద్దరం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ పెట్టింది. సో మేమిద్దరం ఆల్మోస్ట్ లైక్ అలాంటి బీచ్ వేర్ అంటారు కదా, బీచ్ వేర్లో ఉన్నాము. సో తను కూర్చుని ఉంది, నేనేమో అటు పక్కే నుంచుని ఉన్నాను. సో తను క్యాప్షన్ పెట్టిందన్నమాట, మై బాస్ లేడీ. ఫన్నీ.
మీరు అలా లేకపోయినా ఆ పొజిషన్ మ్యామ్, ఇప్పుడు మీరు డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకునే అంత ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్న అత్తగారు అనేసరికి ఆ వర్డ్లోనే సమ్ లైక్ బాస్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే జనరేషన్ మారిందంటారా? అంటే ఇప్పుడు మీ విషయానికే వస్తే మీరు మీ అత్తయ్య గారితో ఇంటరాక్షన్కి కానీ ఇప్పుడు మీకు వచ్చిన డెఫినెట్లీ అండి చాలా మారిపోయారు. ఎందుకంటే ఇప్పుడు నౌ దే ఆర్ కైండ్ ఆఫ్ ఈక్వల్, యా, ఇఫ్ నాట్ మోర్. ఎందుకంటే దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్. ఇప్పుడు జనరేషన్స్ గురించి చెప్పారు మ్యామ్. అయితే మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మీకు బాగా మూవీస్ అంటే మీరు అన్నీ చెప్పేశారు కదా, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్? బాగా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే ఐ హ్యాడ్ లంచ్ విత్ జేమ్స్ వాట్సన్. ఓకే, డిస్కవర్డ్ నువ్వు స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో సైన్స్ చదివాను. సో అతనితోటి సిసిఎంబిలో నేను ఎప్పుడైతే జర్నలిస్ట్ గా ఒక పెద్ద ఇంటర్నేషనల్ సైన్స్ సెమినార్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళాను, అప్పుడు ఆయన ఒక పెద్ద లెక్చర్ కూడా ఇచ్చారు. ఓకే, అంటే లండన్ నుంచి వచ్చారు. సో అప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అబౌట్ జెనెటిక్స్ గురించి. సో అప్పుడు ఆ లంచ్ టైంలో ఆయన పక్కనే నుంచుని, కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో మొబైల్స్ లేవు, అదే మంచి ఫోటో, కానీ వాళ్ళు ఫైల్ ఫోటో తర్వాత నాకు పంపించారు. అది మెమరబుల్. ఇప్పుడు నోబెల్ లారెట్ కదా, అదే మ్యామ్, అది నిజంగానే మెమరబుల్ కదా. ఎందుకంటే మనం వాళ్ళని కలవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. బట్ మీరు నిజంగానే గ్రేట్ ఆ విషయంలో. అసలు మీకు అట్లాంటి ఛాన్స్ వచ్చింది కాబట్టి. మా ఎలక్షన్స్ గురించి మాట్లాడడం, ఎందుకంటే మీరు ఆల్రెడీ మూవీస్లో ఉన్నారు కనుక నా ఒపీనియన్ ఏంటంటే అది మీ ఫ్యామిలీ, సో మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ మీద ఈసారి చాలా కాంట్రవర్షియల్గా ఉంది కదా ఇష్యూస్. చాలా మంది అంటే కంపీట్ చేస్తున్నారు. మంచు విష్ణు గారు, ప్రకాష్ రాజు గారు, వీళ్ళంతా అంటే ఉన్నాయి కదా గ్రూప్స్ అంతా. సో యా, ఐ థింక్ వీళ్ళందరూ నా ఫ్రెండ్సే అఫ్ కోర్స్. అండ్ ఎవరొచ్చినా నేను అనుకోవడం చాలా కొత్త రకంగా మార్పులు తీసుకురావాలి కూడా. ఎందుకంటే అందులో చాలామంది అఫ్ కోర్స్ బేసికలీ విమెన్ ఆర్టిస్ట్. అదే మ్యామ్, ఇప్పుడు దాని గురించి అడగకపోతున్నా. ఇప్పుడు జీవిత గారు, హేమ గారు, వీళ్ళందరూ కాంపిటీషన్ ఉన్నారు. సో ఆవిడ చాలా మంచి స్ట్రాంగ్ ఒపీనియేటెడ్ పర్సన్. జీవిత గారు కూడా చాలా ఎక్స్పీరియన్స్, చాలా మెచ్యూర్ లేడీ ఆవిడ కూడా. సో వీళ్ళందరికీ డెఫినెట్లీ ఒక మంచి ఐడియా ఉంటుంది హౌ టు టేక్ ఫార్వర్డ్ నెక్స్ట్ లెవెల్. సో డెఫినెట్లీ వాళ్ళు ఏమనుకుంటారో చేస్తారు, ఎవరు నెగ్గితే వాళ్ళు. అదే సో నేను ఆఫ్ కోర్స్ ఐఎమ్ కైండ్ ఆఫ్ న్యూట్రల్. అయితే ఏంటంటే ఎలక్షన్స్ అంటే జనరల్ కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఈసారి కొంచెం హెవీ కాంపిటీషన్ ఉంది. ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్. అది ఎక్సైటింగ్గా ఉంది బికాస్ చాలానే హైప్ క్రియేట్ చేశారు. సో ద నెక్స్ట్ ఇస్ దిస్ October 10th. సో ఐ విష్ ఆల్ ద పీపుల్ ఐ మీన్ లాట్స్ ఆఫ్ గుడ్ లక్ అందరి కంటెస్టెంట్స్. నెక్స్ట్ మ్యామ్, ఇప్పుడు మీతో పాటు వర్క్ చేసిన ప్రియ గారు బిగ్ బాస్లో ఉన్నారు. ఎట్లా మీరు చూసారా ప్రియ గారిని బిగ్ బాస్లో? నేను నార్మలీ బిగ్ బాస్ చూడను. ఓకే, మేబీ టైం ఉండదేమో. టైం ఉండదు. ఇంకా ఎప్పుడన్నా ఇలాగా టైం కొంచెం ఉంటే చూసాను కూడా. ఎస్, వరల్డ్ ఆఫ్ కోర్స్ అది ఏంటంటే కొంతమందికి అది ఫ్లేర్ ఉంటుంది, దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, యాటిట్యూడ్. అండ్ సంధ్య గారికి ఛాన్స్ వస్తే ఇప్పుడు రేపు నెక్స్ట్ సీజన్లో సంధ్య గారికి ఆఫర్ వస్తే బిగ్ బాస్ మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా, వెళ్ళరా? అబ్బో నేను వెళ్ళను. మేడం ఎలా చెప్తున్నారు అబ్బో నేను వెళ్ళనంటే అదేదో దూరం అన్నట్టు, ఎందుకని? అంటే ఆ వాతావరణంలో నేను కైండ్ ఆఫ్ ఫిట్ అవ్వకపోవచ్చు. ఓకే, అది అంత ట్రెమెండస్ అడ్జస్ట్మెంట్, అంత అంటే రకరకాల వాళ్ళు ఉంటారు కదా. ఐ డోంట్ థింక్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అలా అడ్జస్ట్ అవ్వడం. దట్టు ఇంకా 3 months ఫ్యామిలీని వదిలేయాలి. పైగా నాకు ఎన్నో ఇంట్రెస్ట్ ఉంటాయి, ఎన్నో చేస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఒక పెద్ద బిగ్ బాస్ నేనే.
సో ఐఎమ్ గోయింగ్ టు మిస్ దట్ రోల్ కదా. అదే మీరు మీ వరల్డ్ని మిస్ చేసుకొని ఇంకొక వరల్డ్లోకి వెళ్ళాలని అనుకోవట్లేదు. బిగ్ బాస్ వరల్డ్. ఇక్కడ మీరే బిగ్ బాస్ కాబట్టి ఎవరు రూల్ చేయరు, ఎవరు ఆర్డర్ చేయరు. ఇంగ్లీష్ లో సామెత ఉంది, ద క్యాట్ ఈస్ అవే మైస్ విల్ ప్లే. సపోజ్ నేను వెళ్ళిపోతే ఇంకా మా వీళ్ళంతా ఇంకా ఫుల్ మమ్మీ రిటర్న్స్ అని ఇల్లంతా అదే మ్యామ్ అప్పుడు వాళ్ళు అంటారు కదా ఈ లోతుని, అలా ఉంటుంది. ఇంకా బాబోయ్ నేను చూడదలుచుకోలేదు. కాబట్టి మీకు రెండు సైడ్స్, అంటే ఒకటి మీరు అక్కడ అడ్జస్ట్ కాలేనంటున్నారు, రెండోది మీ ఫ్యామిలీని అన్ని మంత్స్ వదిలేసి ఉండడం అనేది ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు కొన్ని ఇలాంటివన్నీ చూడటం ఇష్టం, బట్ పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం. ఓకే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంధ్య గారు ఫ్యూచర్లో ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అది చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటికే ఒక 3-4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవును, థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కదా. సో అందులో రిలీజ్ అయిన వాటిలో ఒక 4-5 వాటిలో ఉందని మొన్న ఇది గల్లీ రౌడీ, తుమ్మరిసు, తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ రోల్. సో ఇలాంటివన్నీ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్ సుహాసిని గారితో చేస్తాను. యా అవునా, ఓకే. సుహాసిని గారితో క్రైమ్. నాకు సుహాసిని గారు యాక్టింగ్ అంటే ముందు నుంచి చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు అస్సలు అనుకోలేదు ఆవిడతో చేస్తానేమో అని. సంధ్య గారి ఫేవరెట్ యాక్ట్రెస్తో వర్క్ చేస్తున్నారు. సో ఆవిడతోటి చాలా పిక్స్ కూడా దిగి అంత ఫేస్బుక్లో కూడా పెట్టాను. ఆఫ్ కోర్స్. ఎలా ఉంది మ్యామ్, మీరు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ని మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఎక్సైటెడ్. నైస్. ఎలా ఉంది మీ అండర్స్టాండింగ్? మేడం ఎలా అక్కడ సెట్స్లో ఉంటారు? చాలా మంచి ఆవిడ, వెరీ నైస్, కూల్, చాలా కూల్ అండ్ నైస్. సో ఇంకొక 1 day కూడా ఉంది. ఓకే. సో అది కూడా ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాను నేను. అది కాకుండా అది క్రైమ్ థ్రిల్లర్, ఇంకో క్రైమ్ థ్రిల్లర్ కూడా చేస్తున్నాను. ఓకే. అందులో ఇదిగో మీ బిగ్ బాస్ ప్రియాగా ఆవిడ కూడా. ఓకే. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది మ్యామ్, ఎందుకంటే మీకు అవి సూట్ అవుతాయా అని మాకు ఒక డౌట్ అనమాట. అలాగా కాదు అందులో అఫ్ కోర్స్ నేనేం చెప్పకూడదు, ఎందుకంటే అది ఇలాంటివన్నీ కొంచెం సస్పెన్స్. యా. సో నువ్వు ఎప్పుడైతే అది రిలీజ్ అవుతున్నప్పుడు నువ్వు చెప్పాలి ఒపీనియన్. సంధ్య గారు ఎలా ఉన్నారు మ్యామ్, అది ఆ క్యారెక్టర్ నేను చూసాను, ఓకేనా కాదా? అయితే ఇది కథ కాదు, ఒక మూవీ ఇదే మా కథ రైటా? 4 ఉన్నారు, అంటే శ్రీకాంత్, భూమిక చావ్లా, తర్వాత సుమంత్ అశ్విన్, అండ్ ఒక కొత్త అమ్మాయి లాంచ్ అవబోతుంది, తను హీరోయిన్ తానియా అని. తానియా మదర్ నేను అందులో. ఓకే. అందులో నన్ను హీరో గారు డైరెక్టర్ గారే ముందు ఏడీగా చేసేవారు నేను చేసిన మూవీస్లో. ఓకే. సో ఆయన అనుకున్నారట, సంధ్య గారు ఎప్పుడు సాఫ్ట్గా ఇదిగా చూపిస్తారు, ఈసారి మాత్రం నేను టోటలీ డిఫరెంట్గా చూపిస్తాను ఇవన్నీ. సో చూడండి. యా, ఇది మా కథలో ఇప్పుడు మేము సంధ్య గారిని డిఫరెంట్ రోల్ రెడీ మ్యామ్, ఎందుకంటే రిలీజ్కి దగ్గరలో ఉంది, ఆల్రెడీ పోస్టర్స్ వేసేసారు కాబట్టి ఇంకా 1 or 2 days అంతే వచ్చేసి. బైకర్స్ మూవీ, దాన్ని ఏమంటారు, రోడ్. ఓకే, మేము రెడీ దానికోసం. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వాళ్ళు లడాక్ అంతా వెళ్ళారు. ఓకే. లడాక్ అంతా వెళ్ళి చాలా, నేను అనుకోవడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు బాగా ఇష్టం అంటే ఇప్పటిదాకా నేను అన్ని ఆల్మోస్ట్ మదర్ రోల్స్ చేసేసాను, నాకు ఈ రోల్ చేస్తే బాగుండు అని సంధ్య గారి డ్రీమ్ రోల్? నా డ్రీమ్ రోలా మోస్ట్లీ ఆఫ్ కోర్స్ డ్రీమ్ అంటే వేరే వాళ్ళ డ్రీమ్ రోల్ ఏంటంటే నేను నెగిటివ్ క్యారెక్టర్ చేసాను, ఒక దెయ్యంలాగా. మీకు కాదు కానీ వేరే వాళ్ళకి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి అడుగుతున్నారు, అమ్మ ఎప్పుడు ఇవే క్యారెక్టర్స్ అని మీ అబ్బాయిలు అనలేదా? అంటే దే లైక్ మీ లైక్ దిస్ క్యారెక్టర్స్, బట్ అఫ్ కోర్స్ కొంచెం డిఫరెంట్గా కూడా చూస్తే కూడా బాగుంటుంది. వస్తే చేస్తారు? వస్తే చేస్తాను, ఇయర్ కదా వాళ్ళు, ఇస్తే చేస్తాను. ఇస్తే చేస్తాను. యాడ్స్ ఎలా ఒప్పుకున్నారు మేడం? ఇప్పుడు యాడ్స్ అంటే యాక్చువల్లీ యాడ్సే నాకు ఎక్కువ వస్తాయి. అదేంటో ఇంతమంది మదర్ క్యారెక్టర్స్ అంతా ఉన్నా కూడా క్లయింట్స్ ఎక్కువ నన్నే ప్రిఫర్ చేస్తారు. ఏంటంటే హోమ్లీ, మీ ఫేస్ చాలా హోమ్లీగా, క్లాసిక్గా హోమ్లీగా. మీకు బాగా ఇష్టమైన యాడ్ చెప్పండి మీరు చేసిన వాటిలో. జంగ్లీ రమ్మి. ఓకే. చాలా ఫన్నీగా ఉంటుంది, అది ప్రకాష్ రాజ్ గారి వైఫ్ అందులో. ఓకే. సో అది కూడా చాలా మందిని ఆడిషన్ చేసా కూడా వాళ్ళకి డైరెక్టర్స్కి నచ్చలేదు, వాళ్ళు బాలీవుడ్ నుంచి వచ్చారు. ఓకే. ఓకే. సో చాలామంది చేశాక తర్వాత
మేనేజర్ మేడం మీరు ఒక్కసారి మీరు చేయండి మేడం చేయండి, నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. అబ్బా ఆడిషన్ మళ్ళీ ఎక్కడ లేని మూడు గీడు తెచ్చుకుని వెళ్ళాలి చెయ్యాలి, సెలెక్ట్ అవుతామో లేదో తెలియదు. సో మా వారు అన్నారు లేదో ఒకసారి ట్రై చేయి, నేను తీసుకెళ్తాను రారా అనేసి తీసుకెళ్ళి. సరే అక్కడ చెప్పాను మనం ఎలా చేయాలి, కామెంటరీ ఇస్తుంటే ఇలా కార్డ్స్ అవి ఆడటం తమాషగా ఏదో చేస్తా. నెక్స్ట్ డే సెలెక్టెడ్ అన్నారు. ఓకే. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మొత్తం టీం బాలీవుడ్ నుంచి వచ్చారు, బాంబే నుంచి, ఓకే, ముంబై నుంచి వచ్చి సరే మొత్తం డ్రెస్ రిహర్సల్ ఒక రోజు అయింది. వాళ్ళు చాలా పద్ధతిగా చేస్తారు. సో ఆ డ్రెస్ కూడా అది చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాను నేను. హెయిర్ అంతా కర్లర్స్, తర్వాత మేమంతా కార్డ్స్ ఆడుకోవడం, అంటే కార్డ్స్ చేతిలో ఉంటాయి కానీ మేము ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కిట్టి పార్టీ లాగా. ప్రకాష్ రాజ్ ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, ఆయనకేమో మంచి గేమ్ ఆడాలి, అది యాక్చువల్లీ మెయిన్. అందులో రకరకాల అన్ని ఎక్స్ప్రెషన్స్, మొత్తం ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది. అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఊరికే నవ్వడం అందులో. తెలుగు అక్కడ కూడా మీరు యాక్ట్ చేసి ఉండరు నాకు తెలుసు, ఎందుకంటే మీరు న్యాచురల్గా అలానే ఉన్నారు కాబట్టి. అదేదో చూస్తారు వాళ్ళలో ఈజ్ టైం సెన్స్, ఒక టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ క్యాప్చర్ చేసే డైరెక్టర్స్ చాలా ఉన్నారు ఇప్పుడు మన ఇండస్ట్రీలో చెప్పాలి. నిజంగా చూస్తున్నాను కదా, కాస్టింగ్ చాలా బాగా చేస్తున్నారు ఈ మధ్యకాలం. ఇప్పుడు డైరెక్టర్స్ చాలా క్రియేటివ్గా డిఫరెంట్ థాట్స్తో వెళ్తున్నారు. ఇంతకు ముందులాగా ఒకటే మూస అంటే ఒకటే కాకుండా ఎవరి వే వాళ్ళది, ఎవరి వర్షన్ వాళ్ళది టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చేయాలి, ఎందుకంటే చూసిన వాళ్ళే చూస్తూ ఉంటే ఇప్పుడు నన్ను కూడా చూసి ఓ ఈవిడా సంధ్య గారా బా బోర్ అది కూడా అనొచ్చు కూడా. ఇంకా ఆ టైం రాలేదు మేడం, మేబీ వస్తుంది కానీ ఇప్పటికి రాలేదు. నన్ను ఇదే క్యారెక్టర్స్ రిపీట్ చేయకూడదు, నన్నే డిఫరెంట్ గా చూపిస్తూ ఉంటే ఓకే. మీరన్న బోర్ రాదు యాక్చువల్లీ నిజం. ఇప్పుడు మీరు చెప్పినట్టు సంధ్య గారిని డిఫరెంట్ రోల్స్లో చూస్తే అప్పుడు మేము ఇంకో 10-15 years కూడా చూడగలుగుతాం కంప్లీట్లీ. ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అంటురానితనం అని, అందులో పూర్ ఫిషర్ ఉమెన్ లా చేశాను. మరి చేశాను కదా, ఓకే. సో నేను అదే అంటాను, ఇప్పుడు చూడండి అది చూడండి అందులో ఎలా కనిపిస్తానో అలా చేస్తాను నేను, ఇవ్వండి. అయితే ఇప్పుడు అందరు డైరెక్టర్స్ వినండి, ఏంటి అంటే సంధ్య గారు రెడీ ఉన్నారు డిఫరెంట్ రోల్స్ చేయడానికి, మీరు ఇస్తే ఖచ్చితంగా ఆవిడ డిఫరెంట్ రోల్స్ చేస్తారు, రైట్ మ్యామ్? అంతే కదా. అంతే. ఇంకోటి ఏంటంటే టైప్ కాస్ట్, నార్మల్లీ టైప్ కాస్ట్ చేసేస్తారు. ఓకే. సో ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది, డిఫరెంట్. ఎందుకంటే లోపల మనకి ఎన్నో ఉంటాయి, సో దట్ వీ షుడ్ షోకేస్. అన్నీ ఎక్స్ప్రెస్ ఎట్ ఏ టైం ఎక్స్ప్రెస్ చేయలేం కదా మ్యామ్, ఆఫర్స్ వచ్చినప్పుడే ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఏం చేస్తారు సంధ్య గారు ఫ్రీ టైం ఉంటే ఏం చేస్తారు? అసలు ఉంటుందా? మీరు బాగా తింటారా, బాగా వండుతారా? నేను బాగా వండుతాను, తక్కువ తింటాను. అయ్యో నా సీక్రెట్ నేను చెప్పాను. మేము ఫస్ట్లో అడిగాం మీ బ్యూటీ సీక్రెట్ మ్యామ్ అంటే మీరే ఇచ్చారు అని అన్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు బాగా వండి తక్కువ తింటారు. అంటే మోడరేట్, ఆకలి తగ్గట్టే తింటాను నేను, ఐ వోంట్ ఈట్. ఇంకోటి ఆఫ్ కోర్స్ ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత టాలీవుడ్లో సర్వైవ్ అవ్వాలి, మెయింటెనెన్స్ ఉంటుంది కదా మ్యామ్, ఎలా మెయింటైన్ చేస్తారు? అదే. ఇంకోటి నేను యోగా చేస్తాను, యోగా, వాకింగ్, స్ట్రెచెస్. సో జిమ్కి వెళ్ళడానికి అసలు టైమే లేదు. ఒకప్పుడు వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు అస్సలు లేదు. కాకపోతే యోగా కొంచెం రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అనుకోవచ్చు. మీరు ఏది బాగా వండుతారు మ్యామ్, ఇష్టమైంది బాగా వండేది? ఎక్కువ నేను బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ అంటే వెజ్. నేను ప్యూర్ వెజిటేరియన్, సో అంత ఎనీథింగ్ టు డూ విత్ నైస్ వెజిటబుల్ కుకింగ్. అండ్ నార్త్ ఇండియన్ ఎక్కువ వండుతాను, బికాజ్ ఐ వాజ్ దేర్ కదా. సో అవన్నీ ట్రిక్స్ అన్ని బాగా నేర్చుకున్నాను. ఫర్ ఇన్స్టెన్స్ పాలక్ పనీర్, ఇంకా ఎనీథింగ్, ఆలూ గోబీ మటర్, ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాను. స్టఫ్డ్ పరాఠాస్, ఓకే, ఇలాంటివన్నీ చాలా చేస్తారు. కేక్స్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు చిన్నప్పుడుగా అంటే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు అన్నీ చేసేవాళ్ళు. చాలా చాలా. మీరు టీవీ షోస్ చూస్తారా? సీరియల్స్ చూడరేమో, అంత టైం ఉంటుందా అసలు? అస్సలు లేదు. నన్ను చాలా చాలా ఆఫర్స్ వస్తాయి నాకు సీరియల్కి, ఓకే, నేను అవాయిడ్ చేస్తాను. అంటే ఎందుకు సీరియల్స్ అవాయిడ్ చేస్తారు? టైం లేకనా, వేరే రీజన్ ఏమన్నా? ఇంకొకటి ఏంటంటే సీరియల్స్ ఆర్
చాలా ఒక విధంగా చూస్తే ఎక్కువ లోడ్ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ. అదైతే ఎందుకంటే ఒక చిన్న ఒక మంగమ్మ గారి మనవరాలో 2 days చేశాను, అది చాలా రిక్వెస్ట్ మీద చేస్తే అప్పుడు తెలిసిపోయింది నాకు, చుక్కలు చూపించారు వాళ్ళు ఒక్కసారి. మై గాడ్. సో నాకు ఇంకా అప్పటి నుంచి అఫ్కోర్స్ ఎందుకంటే నేను మూవీస్ చేయడమే ఎక్కువ, మూవీస్, యాడ్స్, వెబ్ సిరీస్ ఇవన్నీ ఇక్కడికే చాలా బిజీ ఉన్నారు. ఇవి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ రావడం నాకు ఇష్టం. అక్కడ ఎప్పుడైతే గ్యాప్స్ వస్తాయి ఒక 1 week కానీ 10 days 1 month అలా కూడా వస్తాయి గ్యాప్స్. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీడే. సీరియల్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ రెగ్యులర్గా వెళ్తారు, వాళ్ళ టైమింగ్స్ కూడా డిఫరెంట్. మాకు అలా కాదు. సో మాకు మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్స్ నేను పెయింటింగ్ చేస్తాను, గార్డెనింగ్ చేస్తాను, మంచి మంచి హాబీస్ ఉన్నాయి మేడంకి. అన్నీ చదవడం, రీడింగ్ అయితే చాలా మిస్ అవుతాను నేను. సో అవన్నీ కైండ్ ఆఫ్ ఈ గ్యాప్లో మీకు ఇష్టమైన మీ ఇంట్రెస్ట్లన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తారు. అంత కూడా ఉండదు టైం, ఎందుకంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటానా, ఈ పిక్స్ పెట్టడం, దానికి చాలా యాక్టివ్ ఉంటారు, రెస్పాండ్ చేయడం. ఐ థింక్ ఐమ్ ద ఓన్లీ యాక్టర్ హూ రెస్పాండ్స్ టు ఎవ్రీవన్ మోస్ట్లీ. సో ఐ హావ్ సెట్ అ న్యూ ట్రెండ్ అన్నమాట, బికాజ్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్. ఫ్యాన్స్ మూలంగానే మనం ఉన్నాం కదా, సో వీ షుడ్ గివ్ దమ్ డ్యూ రెస్పెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది అప్రిషియేట్ చేస్తారు కానీ ఐ హావ్ సీన్ నో రిప్లై, నథింగ్, యాజ్ ఇఫ్ దే ఆర్ సమ్వేర్ లైక్ గాడ్. వీ షుడ్ నాట్ బి దట్. మీరు వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి, నెక్స్ట్ వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెద్ద పెద్ద హీరోస్తో కూడా చేశారు కదా మేడం, ఎట్లా ఉంటుంది అంటే చిరంజీవి గారితో వర్క్ చేశారా? చిరంజీవి అప్పుడు ఆయన అంటే ఏ మూవీలో చేశారు? నేను చేయలేదు, అసలు చేయలేదు, అవకాశం రాలేదు. చిరంజీవి ఆయన మళ్ళీ రీ ఎంట్రీ వచ్చింది రీసెంట్గా, స్క్రిప్ట్ పట్టి వాళ్ళు తీసుకుంటారు. అదే కలిసారా ఎప్పుడైనా? చూసారు? కలిసారు. ఫంక్షన్ ఒక వెడ్డింగ్ లో ఓకే, పిక్స్ కూడా తీసుకున్నాను. ఎలా ఉంది అది ఆ ఫీల్? వెరీ నైస్, గ్రేట్ ఫీల్. మెగాస్టార్, మెగా మూమెంట్ అని పెట్టాను. ఓకే, మెగా మూమెంట్, మెగాస్టార్. పవన్ కళ్యాణ్ గారిని కలిసారు? తీన్ మార్చేసాను కదా. ఓకే, అవును. ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఎక్స్పీరియన్స్? ఆయన కొంచెం నేను డిఫరెంట్గా కనిపించుంటాను. సో షూటింగ్ అంటే మీరు ప్రాపర్ ఎక్కడండి అసలు? ఆయన స్టైల్లో, పవన్ స్టైల్లో. సో చాలాసేపు మాట్లాడారు నాతోటి, మీరు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు, కొంచెం డిఫరెంట్గా ఉన్నారు మీరు అని. అలా ఎలా అనిపించింది మీకు? నాకు చాలా సంథింగ్ కాంప్లిమెంట్ లాగే అనిపించింది. బాలకృష్ణ గారితో వర్క్ చేశాను. బాలకృష్ణ గారితో అయ్యో నేను 4-5 మూవీస్ చేశారు కదా. లాస్ట్ అది జయసింహం, శ్రీరామ్ రాజ్యం, తర్వాత ఇంకేం మూవీస్ అబ్బా, శ్రీరామ టెండర్ ఆఫీసర్ నేను. శ్రీరామరాజ్యం వర్క్ చేశారు కదా, అది ఎట్లా బాలకృష్ణ గారు అంటే అది కంప్లీట్గా మళ్ళీ క్లాసికల్ మూవీ కదా, అది టోటల్ ఒక మీకు కూడా క్లాసికల్ మూవీనా? అంటే కంప్లీట్గా ఆ జ్యువెలరీ, ఆ కాస్ట్యూమ్ అది డిఫరెంట్ ఉండేది. ఒక 2 వారాలు భరించవచ్చు. లక్కీగా అదంతా ఏసీ సెట్, ఓకే, క్రోర్స్ పెట్టి కట్టారు అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఓకే, సో చాలా బాగుంది. అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది కూడా బాపు గారు, బాపు గారితో వర్క్ చేయడం సెలెక్ట్ చేసుకున్నారు. సుమిత్ర క్యారెక్టర్ ఇచ్చారు, పైగా ఆయన ముందే స్కెచ్ వేశారు. ఓకే, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా ఉండాలి, బాపు గారి స్పెషాలిటీ అది. ఆయన విత్ జ్యువెలరీతో స్కెచ్ చేస్తారు. ఆ స్కెచ్ నా దగ్గర ఉంది ఇప్పుడు వరకు. ఓకే, మెమరీ అలా పెట్టుకున్నాను నేను. బాపు గారి, మనకి బాపు గారి బొమ్మ వేయడం అంటేనే అది ఆనర్ ఉంటుంది కదా, బాపు గారి బొమ్మ అంటారు. అదే. బాలకృష్ణ గారితో ఎక్స్పీరియన్స్? చాలా జాలీగా ఉంటారు, వెరీ నైస్. ఓవరాల్గా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ గురించి, అదే ఎన్టీఆర్ గారి గురించి ఎక్కువ ఆ మెమరీస్ని ఎక్కువ ఆయన అందులో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజుల్లో ఆ మూవీస్, మా నాన్నగారు ఇలా ఉండేవారు, అలా మేము ఇలా ఉండే, కొంచెం చైల్డిష్గా అలా కంటిన్యూస్గా చెప్తూ ఉంటారట కదా. చాలా ఇష్టం పాపం. అదే అదే ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి ఇక వాళ్ళకి ఫ్యామిలీ ఇంటరాక్షన్ బట్టి పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. కానీ మీరు చెప్పండి, సంధ్య గారికి ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చెప్పాలి.
అబ్బో అదెలా చెప్తానా, హీరోస్ అంటే ఇక నో మోర్ ఆప్షన్స్ మ్యామ్, ఓన్లీ హీరోనే. ఓ మై గాడ్, నెక్స్ట్ టైం నేను టాలీవుడ్ నుంచి లేదు లేదు అట్లే ఉండదు. సంజయ్ జనక్ అసలు వద్దు. లేదు, ఆల్వేస్ సంజయ్ జనక్ గారు మదర్గా కావాలి అంటే అమ్మ ఎవరిని ఇష్టపడుతుందని తెలుసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదా. ఫేవరెట్ అంటే ఎవరంటే అఫ్ కోర్స్ మహేష్ బాబు, తర్వాత అల్లు అర్జున్, ఇప్పుడు విజయ్. మీరు హీరో అంటే ట్రెండ్లో ఉన్న హీరో లిస్ట్ చదువుతారు మీరు. ఎవరెవరికైనా మదర్గా యాక్ట్ చేశారో వాళ్ళ లిస్ట్ చదువుతారు. పెడదాము అంత ఇలా చేసేసి దాంట్లో తీస్తారు. హీరోయిన్, పోనీ హీరోయిన్ చెప్పండి. హీరోయిన్స్ అప్కమింగ్ హీరోయిన్స్ చెప్పకపోయినా ఓల్డ్ హీరోయిన్స్ చెప్పినా ఓకే. అనుష్క జినీలియా, సో వీళ్ళందరూ. తర్వాత ఇప్పుడు రష్మిక, మన ఇలా హక్ చేసేసుకుంటున్నాను. ఆ మూవీ కూడా బాగుంటుంది, రీసెంట్గా చేశారు కదా రష్మిక మందనతో. వెరీ స్వీట్ గర్ల్. తమన్నా, నా ఫస్ట్ డాటర్, మోస్ట్ బ్యూటిఫుల్ డాటర్ నాకు ఇచ్చాడు శేఖర్ కమల. నా కూతురు లేరు కదా, ఐఎమ్ గెటింగ్ మూవీ ఆఫ్టర్ మూవీ, ఐఎమ్ గెటింగ్ బ్యూటిఫుల్ డాటర్స్. ఎగ్జాక్ట్లీ. తమన్నా గారికి ఫస్ట్ మీరు మదర్గా యాక్ట్ చేశారు కదా, ఆవిడ కూడా అదే ఫస్ట్ మూవీ కనుక ఆవిడకి ఆన్ స్క్రీన్ ఫస్ట్ మదర్ మీరే, మీకు ఫస్ట్ ఆన్ స్క్రీన్ డాటర్ ఆవిడ. సో బ్యూటిఫుల్ ఆవిడ. వెరీ బ్యూటిఫుల్ అబ్బా. సో గాజు బొమ్మలాగా, మిల్కీ బ్యూటీ, రైట్. మిల్కీ బ్యూటీ. మీరు చాలా బాగా సూట్ అయ్యారండి శేఖర్ గారికి. హ్యాట్స్ ఆఫ్, కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు ఇది అది అని. కానీ ఎంతైనా కూడా ఆమెకున్న బ్యూటీ నాకు లేదు. లేదు మ్యామ్, అది అంటే మదర్గా ఆ క్యారెక్టర్కి మీరు 100% ఓకే. ఆ స్కిన్ టోన్ అది చాలా క్లాసిక్గా, నేను అందుకే ఇంట్రడక్షన్లో చెప్పాను మీరు చాలా క్లాసిక్గా కనిపిస్తారు. ఇప్పుడు మేము మీతో మాట్లాడిన తర్వాత మాకు ఏం అర్థమైందంటే ఓకే సంధ్య జనక్ గారు డిఫరెంట్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అని. బట్ కానీ మా మైండ్ సెట్లో మీరు అట్లా క్లాసిక్గా స్వీట్ మదర్, క్లాసిక్ మదర్, పోలీస్ ఆఫీసర్ గాను, ఓకే ఇన్స్పెక్టర్ సంథింగ్ లైక్ కైండ్ ఆఫ్ రోల్. మీకు చాలా ఎక్స్పెరిమెంటల్ థాట్స్ ఉన్నాయి మ్యామ్. ఇది కానీ అదే టాలీవుడ్ వాళ్ళే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు, ఈ బయటికి రావాలి వాళ్ళు కూడా. మేము కూడా ఇప్పుడు ఇవన్నీ క్యాప్షన్ చేస్తాం. మీరు షాక్ ఇవ్వాలి ఆడియన్స్ కి, అప్పుడే మీ మూవీ కూడా చూడటానికి. ఓ సంజయ్ ఇలా చేశారు కదా, ఓ ఏం చేశారు చూడాలి. ఈవిడ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటారు, లాయర్ అంటే ఎలా ఉంటారు, డాక్టర్ అంటే ఓకే మీరు సాఫ్ట్ కాబట్టి డాక్టర్గా చేశాను చాలా మూవీస్లో. లాయర్, పోలీస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఇట్లా డిఫరెంట్ రోల్స్. మేము దీన్ని సపరేట్ క్యాప్షన్, క్రైమ్ డిటెక్టివ్. మీ ఫేవరెట్ రోల్స్ అన్నీ చెప్పేశారు. అవన్నీ మోస్ట్ ప్రాబబ్లీ నా నెక్స్ట్ జన్మలో అన్నా రావాలి. లేదు మ్యామ్, ఇప్పుడే మేము అదే చెప్తున్నా నేను, ఇవన్నీ కూడా మేము బిట్స్గా వేస్తామన్నమాట. మేము ఎక్కువ దీన్ని ట్రెండ్ చేస్తాము డైరెక్టర్స్ చూసేదాకా. ఆఫ్టర్ దట్ మీకు మేబీ అలాంటి ఛాన్సెస్ వస్తే మాత్రం సంధ్య జనక్ గారి ఇష్టమైన రోల్ అని మేము అవన్నీ వేస్తాం. మీకు ఆఫర్స్ వస్తాయి, అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తాం ఇంటర్వ్యూకి. మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి, మీరు పోలీస్ ఆఫీసర్ అని. ఎలా అనిపించింది తీసుకున్నప్పుడు మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు అవన్నీ అప్పుడు మళ్ళీ డిఫరెంట్గా ప్రిపేర్ అవుతాం. బట్ కానీ మీరు నిజంగానే సో స్వీట్ మ్యామ్. ఎన్నిసార్లు చెప్పినా కూడా చక్కగా నవ్వుతూ అసలు ఇంటర్వ్యూ చేసిన ఫీల్ లేకుండా చాలా హ్యాపీగా చెప్పారు. మీ హాబీస్ బాగున్నాయి, మీకు ఇంత టైం ఉంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టైం లేదు కానీ ఎవరికైనా కూడా అది టైంని మనం ఎలా యూజ్ చేసుకుంటాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, అందరూ బిజీగా ఉంటారు, బట్ దెన్ ఎక్కడ ఎప్పుడు ఏది ఏ టైంలో ఏ స్లాట్లో మనం ఎక్కడ ఏం చేయాలి అది కొంచెం మనం ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ టైం ప్లాన్ చేసుకుంటే టైం ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్, కానీ మీరు ఫుల్ఫిల్ చేశారు మన ఇటు ఫ్యామిలీ లైఫ్, అటు ప్రొఫెషనల్స్ కూడా డిఫరెంట్ ప్రొఫెషన్స్ని చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. కంపల్సరీ మీరు డిఫరెంట్ రోల్స్ చేసాక ఇంకొకసారి మిమ్మల్ని మేము మళ్ళీ కలుస్తాం. బోర్ కొట్టేస్తానేమో, అలా ఏం లేదు, మీరు అస్సలు లేదు. ఇప్పుడు మేము త్రివిక్రమ్ గారి డైలాగ్ చెప్తాము, సంజయ్ జనక్ గారు ఎప్పటికీ బోర్ కొట్టరు, అమ్మ ఎప్పటికీ బోర్ కొట్టరు.
ఎగ్జాక్ట్లీ ఇది నిజమే డైలాగ్ అది. ఆయనతో నేను సన్ ఆఫ్ సత్యమూర్తిలో చేశాను. త్రివిక్రమ్ గారు చెప్తారు కదా అమ్మ ఫస్ట్లో మ్యామ్ ఆయన ఆ మూవీ చేస్తారు కదా నువ్వే నువ్వే మూవీలో ఆయన అమ్మ అవకాయ అంజలి ఎప్పటికీ బోర్ కొట్టరు. ఇప్పుడు మేము చెప్తాం ఆన్ స్క్రీన్ మదర్స్ అన్ని గారు ఎప్పటికీ బోర్ కొట్టరు. అంటే దానికి నేను రీఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆ రీఇన్వెన్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన మళ్ళీ టాలీవుడ్ డైరెక్టర్స్ వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే అప్పుడు అలా అనుకుంటే ఓకే ఫైన్. డిఫరెంట్ రోల్స్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇంకా రావాలి. మేము కూడా సంధ్య జనక్ గారిని డిఫరెంట్గా చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా అసలు ఇప్పటిదాకా సంధ్య జనక్ గారు చూడని యాంగిల్ మేము మీకు చూపించాం. ఆవిడ ఎక్స్పెక్టేషన్స్ ఏ రోల్స్ కావాలనుకుంటున్నారు అసలు లైఫ్ చూడండి ఎంత ఫుల్ఫిల్గా ఉందో. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఫ్యామిలీ లైఫ్ని అటు ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని కూడా చాలా బాగా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. మనకి యాజ్ ఏ ఆర్టిస్ట్గానే కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా కూడా సంధ్య జనక్ గారు మంచి ఇన్స్పిరేషన్ కదా, కాదంటారా? నిజంగానే ఆవిడ మంచి ఇన్స్పిరేషన్. సో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్బిటిఎస్ ఛానల్. Please subscribe to SBTS channel.